నమస్కారం మిత్రులారా, నా పేరు పవన్. నేను ఉత్తరాంధ్ర. ఈరోజు మన బిగ్ బుక్ గ్రంథం పఠనంలో అధ్యాయం 2 పరిష్కారం ఉంది అనే అధ్యాయం నుంచి మొదలు పెడుతుంది. బిల్ లాగే ఒకప్పుడు ఏమాత్రం ఆశలేని స్థితిలో ఉన్న అనేక వేల మంది స్త్రీ పురుషుల గురించి ఆల్కహాలిక్స్ అనానిమస్ కు చెందిన మాకు తెలుసు. ఇంచుమించు అందరూ కోలుకోగలిగారు. త్రాగుడు సమస్యను వారు పరిష్కరించుకున్నారు. బేసిక్గా ఏం చెప్తున్నాడు ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఇది ఎంతో ఎంతో మంది కోలుకోగలిగారు, పరిష్కరించుకున్నారు. యాక్చువల్లీ పుస్తకం రాయటం మొదలు రాసేసరికి 70 మంది కోలుకున్నారు. అదేం తక్కువ నెంబర్ కాదు 70 కూడా. ఎందుకంటే అసలు పరిష్కారమే లేదు దీని ముందు. అందుకనే ఇది పరిష్కారం ఉంది అంటూ మొదలు పెట్టారు. కంటిన్యూ. మేము సాధారణ అమెరికన్ పౌరులు. ఈ దేశంలో అన్ని వర్గాల వారు, వృత్తుల వారు మాలో ఉన్నారు. అలాగే ఎన్నో రాజకీయ, ఆర్థిక, సామాజిక మతాల పూర్వాపరాలు కలిగిన వారు ఉన్నారు. మేము సాధారణంగా ఇతరులతో కలుపుగలుగా ఉండం, కానీ వర్ణించలవి కానీ అద్భుతమైన బంధం, స్నేహం, అవగాహన మా మధ్య నెలకొని ఉంటుంది. తుఫాన్లో దెబ్బతిన్న ఒక పెద్ద నౌకలోని ప్రయాణికుల లాంటి వాళ్ళం మేము. పెను ప్రమాదంలో చిక్కున్న నౌక నుండి రక్షింపబడిన తర్వాత స్టేరేజ్ నుంచి కెప్టెన్ టేబుల్ వరకు మొత్తం అందరిలో ఉండే సంఘీభావం, ఆనందం, ప్రజాస్వామ్య వాతావరణం మాలో చోటు చేసుకుని ఉంటాయి. అయితే నౌకా ప్రయాణికుల అనుభూతుల్లాగా కాక మా వ్యక్తిగత జీవితాలు ఎవరికి వారం కొనసాగిస్తున్నా గొప్ప ప్రమాదం నుంచి తప్పించుకున్నామన్న మా ఆనందం ఏమాత్రం ఎప్పటికీ తగ్గిపోదు. అందరం ఒకే రకమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నామన్న భావం మమ్మల్ని కట్టి ఉంచుతుంది. అయితే కేవలం ప్రమాదం నుండి రక్షింపబడ్డామన్న భావం ఒక్కటే ఇప్పుడు మేము కలిసికట్టుగా ఉండటానికి పూర్తి కారణం కాదు. సో ఆ రోజుల్లో మెంబర్స్ చాలా విభిన్న వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. ఏంటంటే ఒక లాయరు, డాక్టరు బాగానే చదువుకున్న వాళ్ళు. యాక్చువల్లీ ఫస్ట్ 70 మంది ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు దాంట్లో. సక్సెస్ఫుల్, ఒకప్పుడు డబ్బులు సంపాదించి ఎన్ని పోగొట్టుకుని హాస్పిటల్ బాగాలైన వాళ్ళు మ్యాక్సిమం. సో ఏంటంటే అయినా మరి విభిన్న ఆలోచనలు, విభిన్న తరహా నమ్మకాలతో ఉన్న వాళ్ళు మరి ఎందుకు కలిసికట్టుగా ఉన్నారు? మామూలుగా ఇక్కడ ఒక షిప్ ఉదాహరణ ఇస్తాడండి. మీరు చాలా మంది టైటానిక్ సినిమా చూస్తే తోసేసైనా దూరిపోతారు లైఫ్ బోట్లలో. ఫస్ట్ క్లాస్ అంటే దొబ్బే అంటారు, ఫస్ట్ క్లాస్ లేదు, ఏమీ లేదు. దాన్ని వాళ్ళతో పోట్లాడైనా వెళ్ళిపోతారు లైఫ్ బోట్లో. అలాగే పడవ మునిగిపోతున్నప్పుడు క్లాసులు ఫస్ట్ క్లాసా, థర్డ్ క్లాసా అని కాకుండా నువ్వేం చదువుకున్నావు, నేనేం చదువుకున్నా, నా లాజిక్ కరెక్టా, నీ లాజిక్ కరెక్టా అని కాకుండా అందరం కలిపి ఎక్కుతాం ఆ పడవ. కాకపోతే వాళ్ళకు ఒక ఒడ్డు ఉంది, ఒడ్డు చేరాక ఎవరి దారిని వెళ్ళిపోతారు. మనకి నిత్యం పడవ రోజేస్తూ ఉండాలి, మన ఒడ్డు మన అంతం. సో ఈ కామన్ ప్రాబ్లం అంటున్నాడు చూసారా, చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది. కామన్ ప్రాబ్లం అందరికీ కామన్. అలర్జీ, అబ్సెషన్, అది మన కామన్ ప్రాబ్లం. మనం కులుకాలలో పడ్డామా, ఇంట్లో దొంగతనం చేసామా, పెళ్ళం వదిలేసిందా, అవన్నీ కాదు. మన ప్రాబ్లం కామన్ ఏంటి? మనకున్న అలర్జీ, అబ్సెషను, అవన్నీ పరిణామాలు మిగతాయి. సో నేను ఎప్పుడు కూడా నాకు అవకాశమే లేదులేండి అంటే మీటింగ్కి వచ్చి వ్యత్యాసాలు చూడటం. ఎందుకంటే దాదాపుగా అన్నీ అయిపోయినాయి, నాకు తెలుసు నేను తాగబోతున్నాను. సో ఇది ఈ కామన్ ప్రాబ్లం ఒక్కటే కాదు మమ్మల్ని కలిసికట్టుగా ఉంచేది, కామన్ అని ఇక్కడితో ఎండ్ చేశాడు. ఎందుకంటే ఈ పదం ఎందుకు ఇంపార్టెంటో నెక్స్ట్ పారా చదివాక చెప్తా. ప్లీజ్ కంటిన్యూ.
పోనన్నా మీ అన్మ్యూట్ చేయండి. థ్యాంక్ యూ. మా ప్రతి ఒక్కరి విషయంలోనూ గొప్ప వాస్తవం ఏమిటంటే మేమందరం కలిసి ఒక ఉమ్మడి పరిష్కారాన్ని కొనగలగటం. మేమంతా పరిపూర్ణంగా ఆమోదించే మంచి మార్గం ఒకటి మాకు లభించింది. మా అందరినీ సోదరభావంతో కట్టిపడేసి సమైక్యంగా పనిచేయించే అద్వితీయమైన మార్గం అది. త్రాగుబోతుతనంతో బాధపడుతున్న వారికి ఈ గ్రంథం అందించగలిగే గొప్ప వార్త ఇదే. సో ఏంటి బాబు ఇక్కడ కామన్ సొల్యూషన్ కి తెలుగులో పదం ఏం వాడారు? ఒకసారి ఏం వాడారు అది? ఆ, మేమందరం కలిసి ఒక ఉమ్మడి పరిష్కారాన్ని కొనగలగటం. ఉమ్మడి ఉమ్మడి అని వాడారు. ఆ ఉమ్మడి పరిష్కారం ఏంటంటే అండి, ఇది ఇక్కడ ఏంటంటే కొంతసేపు మాట్లాడుతాను నేను, నా అనుభవం చెప్తాను. ఉమ్మడి పరిష్కారం ఎక్కడుంది అనుకుంటున్నారు? అసలు మనకి ఉమ్మడి పరిష్కారం ఎక్కడుంది? మనందరికీ తెలుసు దాదాపుగా ఆన్సర్. ఇప్పుడు మీకు తట్టకపోయినా అందరికీ తెలిసిన ఆన్సర్ బిగ్ బుక్ లో ఉంది. ఎందుకంటే బిగ్ బుక్ మన మెయిన్ బుక్, అదే మన పరిష్కారం. బిగ్ బుక్ ద్వారానే మన ఫెలోషిప్ పేరు కూడా వచ్చింది. ఇవన్నీ మనందరికీ దాదాపుగా తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్ప మీటింగ్ లో అందరికీ తెలిసిన విషయమే. సో నేను వచ్చిన కొత్తలో అంటే మరి నాకు సరిపోయేది కాదు. ఏంటంటే నేను చేయాల్సి వచ్చేది వారం రోజుల మీటింగ్, ఎవ్రీడే మీటింగ్, స్టెప్ వర్క్, సర్వీస్, 3 చేయాల్సి వచ్చేది. 3 చేస్తున్నా అఫ్ కోర్స్ రిలాప్స్ అయినా మీ అందరికీ ఖర్చు చెప్పారు. మళ్ళీ వెనక్కి వచ్చి మొత్తం 12 సోపానాలు నేర్చుకుని ఎలా ప్రాక్టీస్ చేయాలో, స్పాన్సర్ పని నేర్పించడం ఒకటే. ఆ స్పాన్సర్ అలాంటివన్నీ తీసుకుని నేర్చుకుని ఎలా చేయాలో అలా ముందుకు సాగుతూ ఇప్పుడు వస్తున్నాను. మీ అందరికీ చాలా మందికి తెలిసిన విషయం. ఎందుకంటే ఇంతమంది రికార్డింగ్స్ లో కూడా ఇదంతా పంచుకోవటం జరిగింది. సో నేను 3వ సంవత్సరంలో 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు అందరినీ కూడా నాలాగే చెయ్యాలి అనేవాడు. నాలాగే చెయ్యాలి అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి మీటింగ్లు చేస్తున్నాడు, 7 ఏళ్ళు సోబర్ అంటున్నాడు, ఇంకొకడేమో సరిగ్గా మీటింగులకే రాడు, సోబర్గానే ఉంటున్నాడు. 12 సోపానాలు చేసిన వాళ్ళు కొంతమంది అసలు 12 సోపానాలు చేయకుండా కూడా సోబర్గా ఉంటున్నారు. ఏంటంటే మీటింగులకి రాకుండా. ఏంటి కదా అని నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు బిగ్ బుక్ లో నాకు ఒకటి దొరికింది. ఏంటి బరే బాబు, ఇది నీ జబ్బు ఎంత ముదిరిందో నువ్వు అంత ఆధ్యాత్మికంగా ఎదగాలి. సో నా జబ్బు బాగా ముదిరిపోయింది బుర్రలో. సో నాకేంటి అవసరం? ఈరోజు నాకు అనవసరం ఎవడేం చేస్తున్నాడు, ఎవరిని ఫాలో ఉన్నాడు, నాకేంటి అవసరం అని నాకు దేవుడు చూపిస్తూ ఉంటాడు. టక్కటక్క చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటది. మీటింగ్లు అవ్వచ్చు, రోజు స్టెప్స్ అయితే చేయాల్సిందే, లేకపోతే నాకు పిచ్చెక్కుద్ది, నాకు తెలుస్తుంది. సో చేసుకుంటూ వెళ్తుంది. ఈ ప్రశ్నకి సమాధానం వచ్చింది, ఎంత ముదిరింది అని. యూజువలీ 90% మందికి ముదిరే ఉంటది జబ్బు. అట్లీస్ట్ 70%, 90 కాకపోయినా ఏలోకి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఏ దాకా రారు కదా ముదరకపోతే. ఏకంగా ఎవడైనా తాగుబోతు సంఘానికి వస్తాడండి ముదరకపోతే. సో అది సో దాదాపుగా ముదిరే ఉంటారు. సో వీళ్ళు ఏంటి, కొంతమంది మనకు కనిపిస్తున్నారు మీటింగుల్లో మొత్తం అంతా ప్రోగ్రామ్ చేయకుండా, లేకపోతే ఏదో కొంచెం కొంచెం చేస్తూ నడిపించేసేవారు. నో ప్రాబ్లం, వాళ్ళకు కూడా నో ప్రాబ్లం. సో నాకు అర్థమైంది, నో ప్రాబ్లం, దేవుడి ఇష్టం, ఎవరిని ఉంచాలి, ఎవడదే పాత్ర చెప్పి. కాకపోతే చాలా మంది పడిపోతున్నారు. వాళ్ళు మనకెక్కడ కనిపిస్తారు? మీటింగుల్లో. ఏదో ఒక రోజు కనిపిస్తాడేమో, 2 రోజులు కనిపిస్తాడేమో, మర్చిపోతాం వీళ్ళందరూ వచ్చారు అని. అలా ఎంతమంది వచ్చి పడిపోయారు. లేకపోతే కొన్ని రోజులు వస్తారు. అలా నాకైతే చాలా మంది తెలుసు. నాకే ఒక 100 మంది దాకా తెలుసు ఉంటాం అట్లీస్ట్, నేను వచ్చి 8 ఏళ్ళే. సో వీళ్ళు పడిపోతున్నారు.
వీళ్ళంద అసలు ఎందుకు పడిపోతున్నారు బాబు అప్పుడు నాకు అర్థమైంది. ఓహోహో, కొంతమందికి సరిగా బిగ్ బుక్ నుంచి స్టెప్పులు చేయకపోయినా ఉండగలుగుతారు, కొంతమంది బిగ్ బుక్ లో స్టెప్పులు చేయకపోతే ఉండలేదు. కాకపోతే నెక్స్ట్ సెంటెన్స్, బిగ్ బుక్ లో స్టెప్పులు ప్రాక్టీస్ రోజు చేసేవాడు దాదాపుగా ఉంటాడు 90%. సో నేను ఇలాగా ఏఏకొచ్చి ఇలాంటి రష్యన్ రూలే ఆడక్కర్లే. ఉంటానా ఉండనా, స్టెప్పులు చేస్తే దాదాపుగా ఉంటాను, గ్యారంటీ. ఎందుకు? కామన్ సొల్యూషన్. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు నేను చెప్పింది, నాకే కన్ఫ్యూజింగ్ గా ఉంది నేనేం చెప్పాను అని చెప్పి, అది వేరే విషయం. సో నేను అనేది ఏంటంటే, బిగ్ బుక్ లో స్టెప్పులు చేయకపోతే నువ్వు ఉండొచ్చు, సోబర్గా ఉండకపోవచ్చు. మనకు ఉదాహరణ మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు. కొంతమంది ఉంటున్నారు, కొంతమంది పడిపోతున్నారు. మాక్సిమం పడిపోతున్నారు, కొంతమంది మిగులుతున్నారు. అదే ఈ కామన్ సొల్యూషన్ చేస్తే ఆ పర్సంటేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఏదో స్టెప్పులు ఎప్పుడో 10 ఏళ్ల ముందు చేశాను, ఈ రోజు నేను ఇంకా ఇన్వెంటరీ రాయలేదంటే కుదరదు. 1 డే టైం స్టెప్పులు ప్రాక్టీస్ చేయాలి. అలాంటి వాళ్ళు నేను పడటం చూడలేదండి, సరిగ్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అది పడినా మళ్ళీ లెగ్స్ వచ్చారు, ఇంకా ఉన్నారు, చాలా తక్కువగా చూశారు. సో ఎవడు వచ్చినా సరే సేఫెస్ట్ వే ఏంటంటే, అరే బాబు నీకు స్టెప్పులు అవసరమా లేదా, ఇవన్నీ ఎందుకురా, నీకు మాక్సిమం మందికి అవసరం ఉంటాయి, నువ్వు ఇది చెయ్యి, ఏమీ పోదు. ఎందుకంటే అలాంటి రిస్క్, నీ బుర్ర మాటిని రిస్కులు తీసుకోకు, కంప్లీట్ చేసుకో 12 సోపానాలు, రోజు ప్రాక్టీస్ లో పెట్టు, అంతే. సో కామన్ సొల్యూషన్, నేను ఈ పుస్తకం నుంచి ఏది బయట చెప్పినా అది కామన్ సొల్యూషన్ కాదు. నీకు పని చెయ్యొచ్చు, పని చెయ్యకపోవచ్చు. పని చెయ్యకపోతే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది, నేను చెప్పాను కదా. అది జస్ట్ పర్సనల్ ఒపీనియన్ అనుకోండి. కాకపోతే పుస్తకంలో ఉన్నది చేస్తే దాదాపుగా 99% పనిచేస్తుంది. 100% అని ఎందుకనంటే, నేను దేవుణ్ణి కాదు, నాకేం తెలుసు, ఆడికేం కారణం. అది అకార్డింగ్ మన బిగ్ బుక్ లో రాసిన దాని ప్రకారం కూడా మన రికవరీ రేట్ 75% ఉండాలి. మనది ఇప్పుడు 5% ఉంది. ఎందుకంటే ఎవడో కూడా పుస్తకంలో ఉన్నది చేయట్లేదు. అప్పుడు రాగానే ఇది ప్రోగ్రామ్, ఇది ఏపిచ్చేవారు మీటింగ్లు, ప్రోగ్రామ్ కాదు ఆ రోజుల్లో. మీటింగ్లు సరదాగా కలుసుకోవటం అంతే, వారానికి ఒకసారి టెక్నికల్ అవన్నీ చేసుకునేవారు. ప్రోగ్రామ్ ఏంటంటే ఇది చేయాలి. ఈ రోజు మీటింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది, ఈ ప్రోగ్రామ్ పుస్తకంలో ఉన్న ప్రోగ్రామ్ మూలబడిపోయింది. సో అందుకని కామన్ సొల్యూషన్ అంటే అందరికీ పనిచేసే సొల్యూషన్. ఏదో ఒకడికి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, అలాంటి సొల్యూషన్ కాదు అది. సో అందుకనే అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ కామన్ సొల్యూషన్ ఇవ్వండి ఎవరికి ఇచ్చింది. ఏదో మనకు పని చేసిందని చెప్పి ఆడికి పని చేయాలని ఏం గ్యారెంటీ లేదు. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. అది పడిపోయే వాళ్ళని చూసుకోవాలి మనం, చాలా మంది ఉంటారు. అది. సో సార్, థ్యాంక్ యూ అండి. పవన్ గారు కంటిన్యూ సార్. ఈ రకమైన వ్యాధి, దీనిని ఒక వ్యాధి అని మేము నమ్మటం జరిగింది. ఇతర అన్ని వ్యాధులకు భిన్నంగా మాతో సంబంధం ఉన్న అందరినీ తనతో కలుపుకుంటుంది. ఒక మనిషికి క్యాన్సర్ వ్యాధి వస్తే అందరూ అతని గురించి విచారిస్తారే తప్ప కోపగించుకోరు, మనసు గాయపరచుకోరు. కానీ త్రాగుబోతుతనం వ్యాధి విషయంలో అలా కాదు. దీని కారణంగా జీవితంలో అత్యంత విలువైన విషయాలన్నీ దహించవేయబడతాయి. ఈ బాధితునితో సంబంధం ఉన్న అందరి జీవితాలను ఇది చుట్టుముడుతుంది. అది అపార్థాలు, విపరీతమైన క్రోధావేశాన్ని, ఆర్థిక అభద్రతను, విసిగెత్తిపోయి అసహ్యించుకునే స్నేహితులను,
యజమానులను, వికృతం చేయబడిన అమాయకులైన పసిపిల్లల జీవితాలను, దుఃఖపూరితమైన భార్యలను, తల్లిదండ్రులను కొని తెస్తుంది. ఎవరైనా ఈ జాబితాని ఇంకా పెంచుకుంటూ పోవచ్చు. సో జాబితా ఏముందిలే, మనందరికీ తెలిసిందే జాబితా. మనది జబ్బే, మనం ఏం చెడ్డోళ్ళం కాదు. మనసు మంచిది ఉంటది కొంతమందికి, ఆ, లేకపోతే బుర్ర ఏంటంటే కంటిది. ఉహు. బుర్ర ఏదో చేసేస్తుంది, దాంతో మనసు నుంచి సిగ్నల్ అవుతుంది, ఆ రోజు ఎందుకు ఇలా చేస్తుంది మళ్ళీ బాధ. ఆ బాధలు ఉండకుండా ఉంటే మంచిగా మందు కొడితే అప్పుడు బుర్ర మనసును కూడా కంట్రోల్లో తీసుకుని మనం ఇష్టం చేసొచ్చు. అందరికీ తెలియదు జబ్బు కథ ఏంటంటే, జబ్బు అని చెప్పి నేను టాబ్లెట్ వేసుకోవటం మానేశాను అనుకో, నాది తప్పు. జబ్బుది కాదు తప్పు. జబ్బు అని తెలిసాక నాది అవుతుంది బాధ్యత. ఈ జబ్బుని ఎలాగా ఆ బాధ్యత కంటే కర్తవ్యం. ఈ జబ్బుని ఎలాగా అదే ఒకరోజు చొప్పున అరెస్ట్ చేయాలి. వేరే జబ్బులు అంటే అయ్యో క్యాన్సర్ వచ్చిందా పాపం అంటారు. ఓ 10 మంది వస్తారు హాస్పిటల్కి చూడడానికి, నిన్ను రోడ్డు మీద దాంతో ఆగిపోతుంది, రోడ్డు మీద వదులుతారు. 10 మంది రావటం కూడా కాదు, ఏదవా అని చెప్పి వెళ్ళిపోతారు. ఒక విధంగా నిజమే మరి. ఇప్పుడు ఏ తెలియకపోతే అది ఓకే పాపం అనిపిస్తుంది, ఏ తెలిసైతే కూడా అందుకనే యాల్నాల్ ప్రోగ్రామ్ అలాగే ఉంటుంది. మంచి ప్రోగ్రామ్ యాల్నాల్. ఇలాంటి వేషాలు వేసే వాళ్ళకి మంచి ప్రోగ్రామ్ ఉంటాయి. వేషం ఎగరేదవా మాకు తెలుసు నీ సంగతి అని చెప్పి. కథ ఏంటంటే అందుకనే భార్యల్ని యాల్నాల్ పంపించాలి ఫస్ట్ లో చిరాగ్గా ఉన్న మన నుంచి మనకు ప్రొటెక్షన్. అది నాకు ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి నా భార్య యాల్నాల్ వెళ్ళడానికి సహకరించింది గ్యారంటీగా. ఎందుకంటే ఆవిడ బిహేవియర్ కరెక్ట్ గా ఎలా ఉంటుందో అలా ఉండేదన్నమాట. చాలా విషయాల్లో ఆవిడ తప్పు చేస్తుంది, నేను తప్పు చేస్తాను. అది వేరే విషయం, అందరూ పర్ఫెక్ట్ గా ఉంటాం. కాకపోతే ఈ జబ్బుకి మనకెవరికి తప్పట్లు పడవు సార్. జబ్బు అని తెలిసింది కాబట్టి ఒకరోజు చొప్పున ట్రై చేయాలంతే. పర్ఫెక్ట్ గా ఇవ్వడం కూడా ఒకరోజు చొప్పున బాగా ప్రార్థనలు వాడుకుని చేశాను నేనైతే ఇనిషియల్ గా. మెల్లిగా స్టెప్పులు ఎన్ని మెల్లిగా అంటే మెల్లిగా కుదరదు, రోజు చేస్తూ ఉంటేనే నాకు ఉండేది. నాకు కుదరలేదు మెల్లిగా, నా వెనకాల పగిలిపోయేది ప్రతి డిలేకి. ఓకే, కంటిన్యూస్. ఈ బాధలు పడుతున్న వారికి, పడబోతున్న వారికి ఈ గ్రంథం అవసరమైన సమాచారాన్ని ఇవ్వగలదని, స్వాంతనను కలిగించగలదని మేము ఆశిస్తున్నాం. అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఎటువంటి అరమరిక బేసిక్ గా ఏంటి, అందరికీ ఉపయోగపడుతుంది అంటున్నాడు గ్రంథం. ఎటువంటి అరమరికలు లేకుండా ఒక త్రాగుబోతుని తన యొక్క పరిస్థితి గురించి చర్చించడానికి అతన్ని ఒప్పించడం అనేది కొన్నిసార్లు అసాధ్యం అవుతుందని మనతో వివరించిన అతి సమర్థులైన మానసిక వైద్యులు కనుగొన్న విషయాలు. ఒక మానసిక వైద్యునికి, డాక్టర్కి ఉన్నంత సాన్నిహిత్యం కూడా అతనితో తమకు లేదని చాలా చిత్రంగా వారి భార్యలు, తల్లిదండ్రులు, సన్నిహిత మిత్రులు సహజంగా స్నేహితులు సహజంగా గ్రహిస్తారు. సో ఏంటంటే తాగుబోతుని ఒప్పించటం ఇంపాసిబుల్ భయ్యా. అసలు ఎలాంటి లాజిక్ కి 12 స్టెప్ కార్డులో దేవుడి దయ వల్ల 2-3 చేశాను నేను. ఎక్కువ చేయలేదు ఎందుకంటే అందరూ యాభై నుంచి వస్తాం, ఎప్పుడో ఒకసారి వస్తుంది అవకాశం. అది ఒక విధంగా దురదృష్టమే, దాంట్లో ఉండే మజాయే వేరు. సో అసలు ఏంటంటే నేను అందుకనే ప్రశ్నలు అడుగుతా, అంతే కదా, ఇలా ఇది కరెక్ట్ అంటావా కాదంటావా, అంతే. వాళ్ళే చెప్పాలి సమాధానం. అంటే అది నా టెక్నిక్, ఒక్కొక్కడికి ఒక్కొక్క టెక్నిక్ ఉన్నది. ఏదైనా ఉండొచ్చు. కథ ఏంటంటే బేసిక్ గా కాస్తో కోస్తే ఎంటాడు అంటే ఇంకో తాగుబోతునే అంటాడు. కంటిన్యూ.
కానీ ఈ పరిష్కార మార్గాన్ని కనుగొని తనను తనకు సంబంధించిన వాస్తవాలన్నింటినీ పరిపూర్ణంగా అవగాహన చేసుకున్న ఒకప్పటి సమస్యాత్మక త్రాగుబోతు మరొక త్రాగుబోతు యొక్క పూర్తి విశ్వాసాన్ని సాధారణంగా కొద్ది గంటల్లోనే పొందగలడు. అటువంటి అవగాహనను పెంపొందించుకొని కొనే వరకు ఏమీ సాధించడం వీలు పడదు. సో ఇదొకటి అవగాహన అంటే ఇక్కడ చూసారా, ఆర్మ్డ్ విత్ ఫ్యాక్ట్స్ అంటున్నాడు. అంటే ఇంగ్లీష్ లో యూజువలీ 12 స్టెప్ కాల్కి వెళ్ళే వాళ్ళు 12 సోపానాలు చేసి ఉంటే మంచిది. అట్లీస్ట్ ఒక మెంబర్, రెండో మెంబర్ కొత్తోడు ఉండొచ్చు, కొత్తోడు ఉండాలి కూడా, వాడికి నేర్చుకుంటాడు. ఒక మెంబర్ అయినా కాస్త 12 సోపానాలు ప్రాక్టీస్ చేస్తున్నవాడు ఉండాలి. ఎందుకంటే వాస్తవాలు అలా ఎక్కడున్నాయి, పుస్తకంలో ఉన్నాయి. పుస్తకం తెలిసినోడు వెళ్ళాలి. అది చాలా మంది వెళ్ళి "అరే ఇక్కడ అలా అయిపోయినా ఇలా అయిపోయినా", ఓకే పని చేయొచ్చు, చెప్తున్నా కదా, పని చేయొచ్చు చేయకపోవచ్చు. ఈ పుస్తకం తెలిసినోడు వెళ్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పని చేయడానికి. వేరేవి పని చేయము అని చెప్పాం, కామన్ సొల్యూషన్ చేస్తే ఛాన్సెస్ బాగా పెరుగుతాయని చెప్తాం. సో అది అది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఒక్కటైనా ఉండాలి. వెళ్ళి 12 స్టెప్, ఎస్పెషల్లీ 12 స్టెప్ కాల్. అది ఎలా చేయాలో వర్కింగ్ విత్ అదర్స్ లో ఉంది. ఎలాగానే తాగుడు గురించి మాట్లాడమని లేదు వర్కింగ్ విత్ అదర్స్. జనరల్ 10-15 మినిట్స్ లేదా అరగంట జనరల్ టాక్స్ తోటి మొదలు పెట్టమంటాడు. మొదలుపెట్టి మెల్లిగా తీసుకెళ్ళాలి. అన్ని రాసున్నాయి, ఆ చాప్టర్ చదివేటప్పుడు అవి డిస్కస్ చేయొచ్చు. సో ఏంటంటే ఎలాగానే అని మీద పడిపోయి టక్క చెప్పేసి ఇవన్నీ చేసేవాడిని నేను కొత్తలో చేసి ఇప్పుడు ఏంటంటే నాకు బాగా అర్థమైంది నేను ఎవరిని మార్చలేనని. సో వేస్ట్. సైలెంట్గా వెళ్ళి సరదాగా మాట్లాడి ఫ్యాక్ట్స్ వాడికి చెప్పి ప్రశ్నల ద్వారా వచ్చేయటం బెటర్. కంటిన్యూ. సహాయం అందించడానికి వచ్చే వ్యక్తి కూడా అవే బాధలు పడి ఉంటాడు. తను మాట్లాడే దాని గురించి అతనికి పూర్తిగా తెలుసు. సమస్య ఉన్న వ్యక్తికి సరియైన సమాధానం తన దగ్గరే ఉందని అతని వైఖరి ఎలుగెత్తి చాటుతోంది. నేను నీకన్నా పవిత్రుని అనే ధోరణి ఉండదు. సహాయపడగలనన్న చిత్తశుద్ధితో కూడిన కోరిక తప్ప మరేది అతనిలో ఉండదు. ఇందుకోసం చెల్లించవలసిన రుసుమంటూ ఏమీ లేదు. ప్రతీకారాలతో పని లేదు. ఎవరిని పరచవసరం లేదు. భరించాల్సిన ఉపన్యాసాలు లేవు. ఇవన్నీ అత్యంత ప్రభావితం చేసే విషయాలుగా మేము కనుగొనడం జరిగింది. ఈ రకంగా సమీపించినప్పుడు చాలా మంది త్రాగుబోతులు కార్యోన్ముఖులై స్వస్థతా మార్గంలో తిరిగి ప్రయాణం సాగిస్తారు. చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. ఆల్రెడీ నేను 5th చాప్టర్ లో ఉన్నా, అదే 5th అంటానంటే వర్కింగ్ విత్ అదర్స్ లో ఉందన్నాను కదా, ఆ చాప్టర్ లో ఇతరులతో ఎలా పని చేయాలి తెలుగులో. ఇక్కడ కూడా ఇచ్చింది కొంచెం చాలా ఇంపార్టెంట్ లైన్ ఏమిటా అండర్లైన్ చేసుకోవాలంటే అదేంటంటే మనం ఏదో ఆధ్యాత్మిక, ఇక్కడ ఏం వాడాడు వర్డ్, ఒక్క నిమిషం ఎవరిని, ఏదో పుణ్యాత్ముడు కాకుండా అది పుణ్యాత్ముడు పవిత్రుడిననే ధోరణి, అది పవిత్రత. అసలు నాకు ఈ రోజుల్లో నవ్వు వస్తుంది. అంటే నా బుర్ర మీదే నాకు నవ్వు వస్తుంది. ఏంటంటే నా బుర్ర ఇతరులను ఏదో జడ్జ్ చేసేస్తూ ఉంటది, ఏదో పవిత్రులాగా. రాబో, అది నా ఈగో. ఈ రోజు నేను మారేనన్నా దేవుడి దయ. సో ఆయన దయని నేను దొంగతనం చేసి నేనేదో మారిపోయిన అనుకుని అవతలోని జడ్జ్ చేసేస్తూ ఉంటాను. నా తొక్క ఏమీ లేదు. ఏదో దేవుడి దయతో కాస్త కొంచెం బతకగలుగుతున్నాం అంతే. అది కూడా కాస్త కోస్త తృప్తిగా బతకగలుగుతున్నాం నాలా. సో తృప్తి ఈరోజు ఉంది అంటే ఆయన వల్ల. ఎన్ని జరుగుతున్నాయి బయట. సో అదంతా కాదు. ఫస్ట్
అసలు నేనైతే సాగు కొట్టేవాడిని స్వామి స్టార్టింగ్ లో. పాపం వాళ్ళందరూ ఎక్కడ పోయారు. ఎందుకంటే అందరూ అందరూ ఈ ఫేజ్ నుంచి వెళ్తారు కొత్తల్లో. కొత్తల్లో ఫేజ్ ఏంటంటే ఇలా చేయాలి, అలా చేయాలి. ఈ రోజు ఏంటంటే "అరే, మరి బుక్ ఇలా చెప్తుంది, చేస్తే చేయలేకపోలేదు, నాకేం తెలుసు, రిస్క్ అయితే ఉంటదని చెప్తా అంతే. రిస్క్ నో డౌట్. యూజువల్లీ పచ్చితాకపోతే అయితే ఆల్మోస్ట్ 90% వెళ్ళిపోద్ది రిస్క్. అది నో డౌట్ దాంట్లో. ఎందుకంటే బిల్ కథలో మనం చదివాం, ఒక మూల్యం చెల్లించాలి, స్వార్థ చింతనని చిత్తు చేయాలి. సో నేను స్వార్థ చింతనతోటి ఎప్పుడైతే ఉంటానో రిస్క్ లో ఉంటాను. అది ఆ మూల్యం చెల్లించాల్సిందే. దాంట్లో నిజమైన తాగుబోతుకి, ముదిరిపోయిన తాగుబోతు అంట. అది నిజంగా అంట బాగా ముదిరిన తాగు. ఏదో ఆషామాషిగా ప్రోగ్రామ్ చేస్తే రిలాప్స్ అవుతుంది. అది సో ఇది నాకు అక్కడే నవ్వు వస్తుంది. ఎందుకంటే నేను అలాగే స్పిరిచువల్ ఈ రోజే చాలా ఐఎమ్ వెరీ క్లియర్. ఈ రోజు చాలా క్లియర్. నాదేం లేదయ్యా, ఆయన చేసాడు, ఇది చేస్తే మంచిది, నీకు ఏ హాని జరగదు. ఒకవేళ ఇది చెయ్యకపోతే నువ్వు ముదిరితో పోతే అవుతుంది పని. అది నో డౌట్ దాంట్లో. సో అని చెప్తాను అండ్ ఫ్రెండ్లీగా మాట్లాడతాను. ఏదో లెక్చర్ ఇవ్వద్దు అంటున్నాడు. ఏంటంటే అనుభవం పంచుకోవాలి అక్కడికి వెళ్ళి. లెక్చర్ కాదు, ఆ అనుభవం కూడా దేని మీద ఉండాలి? ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ ఎక్కడ ఉన్నాయి బిగ్ బుక్ లో? నాకు బిగ్ బుక్ ఏ తెలియకపోతే నాది అంత ఎఫెక్టివ్ ఉండదు. అది నేను అసలు 3 years సాగొట్టా. ఫస్ట్ 3 years అందరినీ స్పిరిచువల్ హిల్ టాప్ మీదే ఉండేవాడిని. ఇప్పటికీ వస్తుంది అది, మొత్తం పోయిందన్న అప్పుడప్పుడు వస్తుంది అది ఇప్పటికీ. అంటే బాగా ఇంటాలరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఆ సహనం లేనప్పుడు తిట్టి దొబ్బుతా. నో డౌట్ దాంట్లో. మళ్ళీ ఆడికి సారీ చెప్తా అప్పుడప్పుడు, సరే నాయన. అది సో ఈ ప్రోగ్రామ్ అగైన్ మళ్ళీ చెప్పేది ఏంటంటే, చెయ్యాలి, పర్ఫెక్ట్ గా అయిపోతామని ఎక్స్పెక్ట్ చేయకూడదు, చేస్తూ ఉండాలి. నా పని ఏంటి, 12 సోపానాలు రోజు చేయటం. వాడికి కూడా ఏంటంటే సింపులే ప్రోగ్రామ్, కాకపోతే ఈజీ ఏం కాదు. వాడికి ఏం కాదు, మీటింగ్కి వచ్చి ఏం కాదు అని చెప్పాక అబద్ధం చెప్తున్నా. రే నువ్వు 1 day at a time రారా, చూద్దాం ఏమవుద్ది అది చెప్పు. 1 day at a time ఇమీడియట్ గా 1 వారం 2 వారాల్లో టెంపరీ స్పాన్సర్ తీసుకో, స్టెప్స్ ప్రాక్టీస్ చేయి. ప్రోగ్రామ్ ఈ స్టెప్స్ అన్న విధంగా చెప్పాలి వాడికి. మీటింగ్ అన్న విధంగా చెప్పటం, మీటింగ్ వస్తే నీకు ఎన్ని అర్థం అవుతాయని చెప్పాలి అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు. నేను చెప్పింది ఏం వేదం కాదు. కథ ఏంటంటే బిగ్ బుక్ ప్రకారం చెప్తే ఇదొక పద్ధతి అని నాకు అనిపించి చెప్తాను. కంటిన్యూ సార్. ఈ పనినే ఒక వృత్తిగా మాలో ఎవరూ చేపట్టడం జరగదు. అలా చేయటం వలన దీని సార్థకత పెరుగుతుందని మేము అనుకోవడం లేదు. మేము త్రాగుడును దూరంగా ఉంచడం కేవలం ఒక ఆరంభం మాత్రమేనని మా అభిప్రాయం. మా ఇళ్లలో, వృత్తుల్లో మరియు వ్యవహారాల్లో మా ఈ నియమాలను సమర్థవంతంగా ఆచరించి చూపించవలసిన అవసరం మా ముందుంది. మా ఖాళీ సమయంలోని ఎక్కువ భాగాన్ని ఏ రకమైన కృషికి వినియోగిస్తామో దాని గురించి మీకు వివరించబోతున్నాం. చాలా కొద్ది మంది అదృష్టవంతులు మాత్రం దాదాపు వారి పూర్తి సమయాన్ని అందుకోసం వెచ్చించగలిగిన వారున్నారు. అదృష్టం ఉండాలి, పూర్తి సమయం ఏకి వెచ్చించగలరు. ఇంకోటి చెప్పాడు, ఫ్రీ టైం మాక్సిమం ఏకే వాడతారు. అలాంటి వాడుగా సినిమా చూస్తాడు, తప్పే లేదు, ఎంజాయ్ చేయాలి అని కూడా వస్తాడు బిగ్ బుక్ లో. కాకపోతే సర్వీస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకేం నేర్పించారంటే, నో చెప్పకో. నాకు మహానుభావులు నేర్పించిన వాళ్ళకి ఒక దండం, థ్యాంక్ యూ చెప్పాలి ఆయనకి. నేను వచ్చినప్పుడే హైదరాబాద్ ఫెలోషిప్ లో నాకు నేర్పించారు. ఎందుకంటే ఈ రోజుకి అది నన్ను కాపాడుతుంది. ఈ రోజే మార్నింగ్ అర్ధరాత్రి చూసుకున్నా, ఎవరో మెసేజ్ పెట్టారు, ఏదో ఎక్కడో మాట్లాడతావా.
ఫస్ట్ థాట్ ఏమొచ్చింది, అలా మళ్ళీ సాటర్డే నైట్ అంటున్నారు, సాటర్డే నైట్ సమ్మగా నేను కాదు కాదు. తర్వాత ఆ నేర్పించటం వల్ల నేను ఏం చెప్పిందంటే ప్రిన్సిపల్ తప్పుతుంది. సరే ఎప్పుడు సాటర్డే నైట్, నీ నైటా మా నైటా అని రెడీ అయిపోయా. ఏదేమైనా తప్పురా కొన్ని ఉంటాయన్నమాట. ఆ బిరులు దాటుకున్నా ఉంటే నేను సేఫ్ గా ఉంటాను లైన్ లో. సో అండ్ ఇంకొక పదం చాలా ముఖ్యమైనది. ఇదంతా నీ డ్యూటీ మానేసి ఏ చేయమన్నట్టు. అయితే నువ్వు డ్యూటీ చేస్తున్నావా, డబ్బులు వెనకాల పరిగెడుతున్నావా చూసుకోవాలి. అది సో అది ఆ తప్పులు కూడా చేశా. అలా చెప్పే డబ్బులు సంపాదించడం నా బాధ్యత, ఇంట్లో వాళ్ళకి నేను వ్యాపారం చేయాలి. ఇది డబ్బులు సంపాదించడం నా చేతుల్లో ఉందా నిజంగా? పని చేయటం ఒకటే నా చేతుల్లో ఉంది. డబ్బులు వస్తాయో లేదో తెలియదు. అది కూడా మొత్తానికి సున్నా పెట్టేసి అదే చేసుకుంటూ వెళ్తే ప్రాబ్లం అవుతుంది. ఇది నాకైతే అవుతుంది, మిగతా వాళ్ళకి సంగతి నాకు తెలియదు. అది చాలా మందికి మీటింగ్ లో కూడా అవుతూ ఉండొచ్చు. ఏఏకి తగిన సమయం ఇవ్వాల్సిందే. నేను 8 గంటలు 10 గంటలు ఇప్పుడు చేసే ఉద్యోగం చాలా బిజీగా ఉంటుంది. యాక్చువల్లీ దేవుడి దయ వల్ల దేవుడు చేపిస్తున్నాడు, మన వల్ల కాదు, నాకు అది తెలుసు. సో ఏదో చేయించుకుంటూ వెళ్ళిపోతాడు. రోజు 10 స్టెప్ చేసుకుంటూ ఉంటే 10 స్టెప్ లో ఉంటే ఏదో విధంగా చేసుకుంటూ వెళ్తాడు. చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వస్తాయి నాకు ఇమీడియట్ గా రికగ్నిషన్, ఇమీడియట్ గా ఇదో మళ్ళీ వెనకాల నుంచి వస్తుంది. అరే నువ్వు చేసేది సేవ, ఉద్యోగం కూడా సేవే. అక్కడ కూడా నేను ఇతరులకి ఎలా ఉపయోగపడతానో చూస్తూ ఉంటాను. అదే చేస్తుంది. ఎంత హాయిగా ఉందో అలా చేస్తుంది, చాలా తృప్తిగా ఉంది అలా చేస్తుంది. ఎన్ని రోజులైతే నేను డబ్బులు వెనకాల పరిగెడుతూ ఉద్యోగం చేశానో, ప్రమోషన్ వెనకాల, అన్ని రోజులు వెళితే. సో మరి ఇప్పుడు డబ్బులు లేవు కదా, అదెలా సార్ అంటే, ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఏదో చూపిస్తున్నాడు. ఈ రోజు అప్పే ఉండొచ్చు, లేకపోతే మా నాన్న అడగటా ఉండొచ్చు, ఏదో నా ఖర్చులు తగ్గించే శక్తిని ఇస్తున్నా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అలాంటి మనిషిని కాదు, ఖర్చు మనిషిని చిన్నప్పటి నుంచి. సో ఇలాగా ఏదో వేరేగా చేస్తున్నానంటే అది నా పవర్ కాదు. ఈగో తోటి తెగ ట్రై చేసినా ఎప్పుడు అసంతృప్తిగా చేస్తూ ఉంటాను. ఆ శక్తితో చేస్తే హాయిగా చేస్తూ ఉంటాను, అనిపించదు. సో ఏంటంటే నేను ఆ ప్రిన్సిపల్స్ ఇంట్లో పనిలో, సో నువ్వు ఏలో తిరగక్కర్లేదు. ఈ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్ చేయాలంటే 24 గంటలు ఏలో తిరగక్కర్లేదు. నువ్వు పనిలోని చేయొచ్చు, ఇంట్లోనే చేయొచ్చు. ఏంటి ఆ ప్రిన్సిపల్? స్వార్థం లేకుండా సహాయం చేయటం, ప్రేమగా ఉండటం. పర్ఫెక్ట్ గా చేస్తావు నా బొంద, రాత్రికి ఫియరు అది ఉండదు. కాకపోతే ఈ రోజు దేవుడి దేవుడు కాస్తో కూస్తో అక్కడ పనిలో బాగానే చేసుకుంటున్నా, ఇంట్లో కూడా పర్లేదు. ఇంట్లో ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. పనిలో కాస్త కత్తి ఉంటది కాబట్టి బాగానే ఉంటది అది. సో ఏఏలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఈ 2 చోట్ల ఇంప్రూవ్ అవ్వాలి. సో ఇక్కడ చెప్పేది ఏంటి, నిజంగా నీకు టైం ఉంటే పూర్తిగా దీనికి ఇవ్వరా బాబు, అదృష్టం నీది అంటున్నాడు అలా ఇస్తే. సో వాళ్ళని చూసి నవ్వక్కర్లేదు. అరే ఏలో నేను ఏనే జీవితం, అరే ఆడ అదృష్టం ఏ జీవితం. యా నెక్స్ట్ పారా తర్వాత ఆపుదాం సార్. 5:37 అవుతుంది. ఒక పారాగ్రాఫ్ చదివేసి 15 మినిట్స్ 20 మినిట్స్ క్యూ పెట్టుకుందాం. అదే చెప్పాను, నెక్స్ట్ పారా తర్వాత ఆపుదాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మేము అనుసరిస్తున్న ఈ మార్గంలో మేము కొనసాగితే ఎంతో మంచి జరుగుతుందనే విషయంలో ఇనుమంత సందేహం కూడా లేదు. కానీ ఈ సమస్య యొక్క ఉపరితలాన్ని కూడా కనీసం ఛేదించడం జరగదు. పెద్ద నగరాల్లో నివసించే కొంతమంది సభ్యులమైన మమ్మలను మా చుట్టుపక్కల ప్రతిరోజు వందలాది మంది విస్మరించబడుచున్నారన్న చింత కలిచివేస్తుంది. మాకు లభించిన అవకాశం వారికి కూడా లభించి ఉంటే ఎంతో మంది తప్పక కోలుకునేవారు. అలాంటప్పుడు
మాకు ఎంత ఉచితంగా లభించిన దానిని మేము వారికి అందించేది ఎలా? ఉమ్. ఇది ఇది పిఐ ఇక్కడ మాట్లాడింది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఈ పారాగ్రాఫ్ అంతా. ఆ, అరే భయ్యా ఎంత మంది ఉన్నారు మా ఊరు వెళ్తాను సరే హైదరాబాద్ వదిలే. హైదరాబాద్ అంటే మహానగరం. సో అందరినీ జల్లిడేసి పట్టుకోవటం కుదరదు. చేస్తూ వెళ్తే ఇప్పుడుకో ఇదవుతుంది. మొన్న ఓ స్పీకర్ వచ్చాడు సాటర్డేను ఇప్పుడు వచ్చి, ఆయన 1979లో వచ్చాడు ఏఏకి. అప్పటి నుంచి సోబరే. పోయిన సాటర్డే ఎవరు అటెండ్ అయ్యారో వాళ్ళకి తెలుసు. సో ఆయన చెప్పేది ఏంటంటే మా అప్పుడు 79లో ఇప్పుడులా ఫేమస్ అది అన్న. అంటే అమెరికాలో కూడా టైం పట్టింది అందరి నోట్లలో తెలియడానికి. ఎవరైనా ఏఏలో ఉన్న వాళ్ళు తెలిస్తేనే మీకు ఏఐ గురించి తెలుస్తుంది ఆ రోజుల్లో అన్నాడు. అయితే అది అక్కడ కూడా లేవు మనం ఇండియాలో. ఆ ఏఏలో ఉన్న వాళ్ళు తెలియటం అన్నది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇండియాలో. సో ఎక్కడో ఒక కొంతమందికి అదృష్టం ఉంటుంది. సో నువ్వు ఎంత ప్రయత్నించినా ఒక చిన్న గోరు కూడా గీకినట్టు కాదు అని చెప్తున్నాడు బేసిక్ గా. కాకపోతే ఇది ఎలా అన్నది పబ్లిక్ సర్వీస్ ఏం ఏం సజెస్ట్ చేస్తాడో నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం అక్కడి నుంచి అండి. ఇక్కడతో నేను నోరు మూసేస్తాను. ఎవరు చైర్పర్సన్ గా చేస్తారండి? చంద్రమౌళి గారు మీరు చేయగలుగుతారా చైర్పర్సన్? లేకపోతే పవన్ గారు మీరే తీసుకోవాల్సి వస్తుంది. ఎవరు చేయగలుగుతారు చైర్పర్సన్? గంగారు గారు ఉన్నారా? లోకాలు దర్శనం. ఓకే, నేను సార్ సార్ చేస్తాను. షేర్ చేయండి చేయండి. సార్ చేయండి చేయండి చేయండి. భలేవారండి, మీరు చేయండి చంద్రమౌళి గారు ప్లీజ్. నేను మ్యూట్ చేసుకుంటాను. ఇప్పుడు చదివిన దాని మీద ఏవైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే దయచేసి ముందుకు వచ్చి అడగండి సార్. థ్యాంక్ యూ అండి. నా పేరు చంద్రమౌళి, నేను తాగుబోతుని. ఇప్పుడు లిటరేచర్ చదవడం జరిగింది కదండి, పరిష్కారం ఉంది అనే చాప్టర్. దాని మీద ఎవరికన్నా డౌట్ ఉంటే దయచేసి ముందుకు వచ్చి అడగండి సార్. థ్యాంక్ యూ. నేను పవన్ అండి, నేను ఒక త్రాగుబోతు. నాది ఒక ప్రశ్న అండి. ఇక్కడ 12 స్టెప్ చేసిన మిత్రుల్లో ఆ, మీరు ఎలాంటి సందిగ్ధావస్థలు, అంటే ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ జరిగిన సన్నివేశాలు కానీ వాటిని ఎట్లా ఎదుర్కొన్నారు? దాంట్లో మీకు మీరు ఈ ప్రోగ్రామ్ లో నేర్చుకున్న ప్రిన్సిపల్స్ కానీ నియమాలు కానీ మీకు ఎట్లా దోహదపడ్డాయో కొంచెం చెప్పగలరు? ఎవరైనా 12 స్టెప్ చేసిన నేను నాకున్న కొంచెం అనుభవం చెప్తానండి. నేనైతే 12 స్టెప్స్ అయితే చేయలేదండి, 9th స్టెప్ వరకు చేశాను. ఫస్ట్ అసలు నేను కార్యక్రమంలోకి 2018లో మీరెవరు వచ్చాను. సార్? సార్ నేను మీ చంద్రమౌళి సార్. పేరు? అదే సార్ చంద్రమౌళి నేను తాగుబోతుంది. సరే 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 సారీ సార్. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. లేదు లేదు, నా మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని చెప్పండి. అది నేను చెప్పేది. చంద్రమౌళి తాగుబోతుంది మొదలు పెడితే రికార్డింగ్ లో క్లియర్ గా సార్ ఉంటుంది. ఓకే సార్, నా పేరు చంద్రమౌళి అండి, నేను తాగబోతుంది. భగవంతుని దయ, ఏ మిత్రుల సహకారం, కుటుంబ సహకారం, ఈరోజు మా మొదటి చొక్కు దూరంగా ఉన్నాను సార్. నేనైతే 12th వరకు చేయలేదండి, 9th వరకే చేశాను. ముందు అసలు నాకు తాగబోతునని అంగీకారానికి రావడానికే అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆల్కహాల్ మీద అంత విపరీతమైన మక్కువ. ఏదోటి కొంచెం ఎక్కువ తాగేస్తున్నాను, ఎక్కడంటే అక్కడ పడిపోతున్నాను, ఉద్యోగాలు పోతున్నాయి. ఎక్కడన్నా రెంట్ హౌస్ లో ఉంటే అద్దెకుంటే అక్కడ మళ్ళా చుట్టూ డిస్టర్బెన్స్ కూడా అవుతుంది నా వల్ల.
ఏదో ఒక 5-6 నెలలు తాగటం ఆపుదాము, తర్వాత మళ్ళీ కంట్రోల్ తాగాలనే కోరికతోటే కార్యక్రమంలోకి వచ్చానండి. అప్పుడు కార్యక్రమంలో సీనియర్ మిత్రులు రాక్ బాటమ్ స్టేజెస్ అయితే చాలా క్లియర్ గా చెప్పారు, ఇది పెరుగుతూ పోయే జబ్బు, ఇది అందరికీ దొరకదు కార్యక్రమం, మీకు మరి ఇంకా రాక్ బాటమ్ కి వెళ్ళలేదు, మంచి టైంలోనే దొరికింది, మీరు దాన్ని సద్వినియోగపరచుకోండి అని వాళ్ళ రాక్ బాటమ్ స్టేజెస్ చెప్తే, నేను దాన్ని కూడా లోపల తాగాలనే స్వార్థంతో గట్టిగా ఉన్నా కాబట్టి వాళ్ళకైతే అట్లా జరిగింది, నాకు జరగదులే అని రాంగ్ రూట్ లోనే వెళ్ళటం, మళ్ళీ నేను కూడా వాళ్ళు చెప్పిన దానికంటే కూడా భయంకరమైన రాక్ బాటమ్ స్టేజెస్కి వెళ్ళటం, ఇక ఫైనల్ గా తాగి తాగి చనిపోవటమా, లేదంటే కార్యక్రమాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళటం, రెండే ఆప్షన్లు మిగిలినాయండి. ఆ టైంలో మరి కార్యక్రమాన్ని పట్టుకున్నాను. ఆ టైంలో మళ్ళీ 4th 5th స్టెప్ కాడ మళ్ళీ ఇబ్బంది అనిపించింది. ఆ 4th స్టెప్ కాడ ఒక 40 పాయింట్లు, అంటే నేను స్పాన్సర్ చెప్పాలి కాబట్టి ఆ 40 పాయింట్ల స్పాన్సర్ ఏమైనా అడిగినా నేను సమర్థించుకునే పాయింట్లే రాశాను. అక్కడ కూడా మరి మోసకారి గందరగోళ పరిస్థితి అన్నట్టుగా నా మైండ్ నన్నే మోసం చేసింది లోపల ఉండే గుణదోషాల వల్ల. మరి ఎట్లయితే ఎట్టకేలకి స్పాన్సర్ కూడా మరి కార్యక్రమాన్ని ఆ ఇల్లు కట్టడం తోటి పోల్చి చెప్పడం, బిగ్ బుక్లు చదివియటం, మరి సిమెంటు ఇసుక అనేది కరెక్ట్ గా కలిస్తేనే ఆ, మరి ఇల్లు లాంగ్ లైఫ్ వస్తుంది. అట్లాగే నువ్వు నువ్వు పరిపూర్ణంగా క్లీన్ చేసుకుంటేనే నీ సోబరేటీ మరి నిలబడిద్ది, లేకపోతే ఖచ్చితంగా తాగుతావని చెప్పారు. ఆ, మరి చివరికి మళ్ళీ స్టెప్ వరకు 4th స్టెప్ క్లియర్ గా రాశానండి. అప్పుడు 100 పాయింట్ల పైన అయినాయి. మరి స్పాన్సర్ ముందు అన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది. మరి తర్వాత మనసు తేలిక పడటం, కొంచెం సంతోషంగా ఉండటం, ఇవన్నీ జరిగినాయి సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చంద్రమౌళి గారు. క్షమించాలి, నేను ప్రయత్నిస్తున్నా ఏంటంటే 12 స్టెప్ ఎవరైతే చేశారో ఇప్పుడున్న 26 మంది మిత్రుల్లో ఎవరైనా, అంటే మీకు అక్కడ ఎదురైన క్లిష్టమైన పరిస్థితులు అంటే చెప్పలేం కదా, ఆ మనిషి ఏ పరిస్థితిలో ఉన్నాడో, కుటుంబం ఏ పరిస్థితిలో ఉందో, లేకపోతే హాస్పిటల్లో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా, ఇంకెక్కడున్నారో తెలియదు కదా. అలాంటి సందర్భాల్లో మీకు క్లిష్టంగా ఎదురైన, అంటే కొంచెం ఆ, ఆ, కష్టంగా అనిపించిన విషయాల్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు? మీరు ప్రోగ్రామ్ మనకు నేర్పించిన నియమాల్ని ఎలా ఆ, అమల్లో పెట్టగలిగారు అనేది అడుగుతానండి. థ్యాంక్ యూ మౌళి గారు, మీరు షేర్ చేస్తాను. ఇంకెవరు ఉన్నారండి? స్నేహిత్ గారు, మీరు ఏమైనా చెప్పగలరు సార్? అవునండి, నేను చెప్పనా? ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు తిరువనంత ప్రసాద్, నేను ఒక తాగుబోతుని. 12 స్టెప్ రో అంటే నా అనుభవాన్ని మాత్రమే చెప్తాను. అంటే అంత డెప్త్గా నాకు తెలియకపోవచ్చు మేబీ. అప్పటికి నేను ప్రోగ్రామ్ మొదలుపెట్టి దాదాపు రాస్తున్నాను అనుకుంటా 4th స్టెప్ ఇన్వెంటరీలో. ఇద్దరు ముగ్గురు మిత్రుల పట్ల నేను వెళ్ళడం జరిగింది. ఒకరికి రిహాబ్, ఇంకొకరికి స్లిప్ అయిపోయిన తర్వాత తను ఇట్లా నా పరిస్థితి ఇట్లా రిలాక్స్ అయిపోయిన ప్రసాద్, ఆ, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, రండి అని. ఈ విషయాన్ని నేను స్పాన్సర్తో మాట్లాడాను. స్పాన్సర్ డైరెక్షన్లో అనుకుంటే కనుక ఇందాక మనకు ప్రోగ్రామ్ మొదలు పెట్టే ముందు స్టడీ చేసేటప్పుడు క్లియర్ దాంట్లో చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్ ఇంకో మిత్రుని తీసుకొని వెళ్ళాడు. అది 12 స్టెప్స్లో ఉన్న వ్యక్తులు. నేను ఆల్రెడీ 4లో ఉన్నాను. బట్ ఇంకో మిత్రుని కూడా అడగడం జరిగింది. నాకు రాలే, ఫస్ట్ మిత్రుని విషయంలో అతను అడిగితే తను రాలే, నాకు ఏదో వర్క్ ఉందని చెప్పి. మళ్ళీ తిరిగి నేను స్పాన్సర్తో మాట్లాడాను. మరి ఏం చేయమంటారంటే వెళ్ళు. యెస్. మరి నేను వెళ్ళే క్రమంలో నేనేమైనా ఆలోచించానా అనేది చూసుకుంటే ఇద్దరు ముగ్గురు విషయంలో కూడా ఫస్ట్ నేను ఒకటే అనుకున్నానండి. అంటే నేను ఏపీ రాకముందు రాక్ బాటమ్ స్టేజ్ చాలా సార్లు నేను చెప్పాను. వితౌట్ ప్రోగ్రామ్, విత్ ప్రోగ్రామ్ అంటే 2 కూడా నాకు ఏఏకి వచ్చిన తర్వాత అనుభవాలు నాకు తెలుసు. రాక్ బాటమ్ స్టేజ్‌కొచ్చి, ఏఏకొచ్చి బయటపడి 2 సంవత్సరాలు సోపానాల కార్యాచరణ స్పాన్సర్ లేకుండా ఉన్న అనుభవం నాకు తెలుసు.
ఆఫ్టర్ దట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ అనుభవం కూడా తెలుసు. బట్ ఆ 4 సోపానంలో ఉన్నప్పుడు ఇద్దరు, ముగ్గురు మిత్రుల పట్ల నేను వెళ్ళే క్రమంలో డైరెక్ట్ హైయర్ పవర్ తోటి మాట్లాడుకునేటోడిని నేను. భగవంతుడా! ఈ మిత్రుడికి పట్ల నేనేదైతే చేయించాలనుకుంటున్నావో దాన్ని నువ్వు చేయించు. అని చెప్పేసి వెళ్ళడం జరిగేది. వెళ్ళినప్పుడు మిత్రులతో ఉన్నప్పుడు ఒకరికి మీటింగ్ కంప్లీట్‌గా తీసుకెళ్ళేటప్పుడు ఆయన విత్‌డ్రావల్ సిండ్రోమ్స్ చెప్పడం, ఆయన ఏం జరుగుతుందని చెప్పడం, ఆయన ఏది చెప్తున్నా గాని దానికి సంబంధించింది నేను వినడం మాత్రమే చేశానక్కడ. ఒక మిత్రుడిని బైకేసుకొని తీసుకొని ఎళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టి చేయడం. అంతా ఆయన ఏది చెప్తుంటే అదే విన్నా. అంటే నాకు ప్రోగ్రామ్ గురించి తెలీదా? తెలుసా? అంటే నాకు తెలిసిన కాస్త ప్రోగ్రామ్‌ని గూడా ఆయన దగ్గర నేను మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు అనంటే ఆయన ఫస్ట్ ఆయన భావాలను చెప్తున్నాడు. నాది నేను వినాలి. ఆయనకి నేనొక సహాయం జేయాలి. అంటే నాకేదన్నా తెలుసన్న దాన్ని నేను చెప్దామంటే ఏ విధంగా తీసుకుంటాడో తెలీదు. అంటే సున్నితమైన మనస్తత్వం అనంటారు గదా! ఆల్కహాలిక్‌ది. ఏదన్నా కొంచెం నేను హెర్ట్ అయ్యేటట్టు, మనసు నొప్పించేటట్టు బాధపడితే, అతను నా పట్ల గూడా అభిప్రాయం చేంజ్ జేసుకుంటాడు. అంటే ఏకి సంబంధించిందో, మీటింగ్‌కి సంబంధించిందో గూడా చేంజ్ చేసుకుంటాడన్న ఆలోచన నాకనిపించింది అప్పట్లో. అది కేవలం భగవంతుడి దయ అనుకుంటానండి. సో, ఒక మిత్రుని పట్ల ఎళ్ళినప్పుడు అది వాస్తవంగా నాకు మిరాకిల్. అది నా జీవితంలో మర్చిపోలేను. జీవితాంతం మర్చిపోలేని సంఘటన. ఆ మిత్రులతోటెళ్ళినప్పుడు వెళ్ళాను, కూర్చున్నాను, ఉన్నాను. విత్‌డ్రావల్స్ ఆయనకు సంబంధించినవి తీస్తున్నారు. ఆయన హెల్త్ కండిషన్ మొత్తం షుగర్ లెవెల్స్ గావచ్చు, అవి కావచ్చు చాలా క్రిటికల్‌గున్నాయి. ఆయన ఒక చోట ఉండలేకపోతున్నాడు స్థిరంగా. అటు ఇటు కదులుతున్నాడు, ఊగిపోతున్నాడు, పడిపోతున్నాడు. పడుకొని అంతా హల్యూసినేషన్ అంటారు గదా! ఆ మోడ్‌లో ఉండి మాట్లాడడం. కొన్ని సందర్భాలలో అతను నాతో మాట్లాడిన విధానం క్వైట్ అపోజిట్ ఉంది. అంటే తనకి ఎదురుగా ఎవరున్నారు అనేది కూడా ఆలోచన ఉందా? లేదా? కూడా నాకిప్పటికీ డౌట్. అంటే ఒక మిత్రుడు, సాటి మిత్రుడు అంటే నా చిన్ననాటి స్నేహితుడు నాతో ఉంటే ఏ విధంగా బిహేవ్ చేస్తాము అనేది నేను ఆ టైంలో అట్లా తీసుకున్నాను. నార్మల్‌గా నాకొక మాట మాట్లాడితే ఎవరైనా నేను తట్టుకోలేను. తీసుకోను మాటనే. కానీ ఆ మిత్రుడు అప్పుడు మాట్లాడే పదజాలంలో "అది కాదు బే ఇక్కడ రా, అక్కడ రా" ఇట్లాంటి కొన్ని వర్డింగ్ మాట్లాడినప్పుడు, అరే! నా ఫ్రెండే నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అయితే నన్ను కొట్టిండ్రు, తిట్టిండ్రు, చేసిండ్రు గదా! కానీ నా ఫ్రెండ్‌కి ఈ సిట్యుయేషన్ వస్తే నేను ఏ విధంగా రియాక్ట్ అయితా ఇక్కడ? సో, ఆ ఫ్రెండ్‌ని పక్కన పెట్టేస్తే, నాలాంటి మిత్రుడు అంటే దాంట్లో ఎంత సఫర్ అవుతున్నాడు, అది నేను అనుభవించి బయటికొచ్చా. సో, అట్లా ఆ విధంగా తీసుకొని, ఆ మిత్రునితోటి 1 డే అంతా నేనుండడం అది నాకు ఇప్పటికి అర్థమే కాదు ఆ సిట్యుయేషన్ ఎట్లా గడిచిపోయిందో. తర్వాత తను సిస్టర్సొచ్చినా, వాళ్ళొచ్చినా తనని కేర్ జేసుకుంటూ, వాష్‌రూమ్‌కి తీసుకెళ్తూ, అందులో నుంచి రాకుండా, ఉండకుండా ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత వెళ్ళేటప్పుడైనా, వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇద్దరు, ముగ్గురు మాట్లాడినప్పుడు తర్వాతనైనా సరే మిత్రులు, "ఒరేయ్! ఆల్రెడీ ఒకసారి వచ్చాడు, రిలాప్స్ అయ్యాడు, ప్రోగ్రామ్ గురించి తెలుసు. నువ్వెందుకు పోతున్నావు?" అని చెప్పిన వాళ్ళే ఉన్నారు. బట్ నేనది పట్టించుకోలేదండి. నా స్పాన్సర్ చెప్పిందొకటే, "భగవంతుడు నీ పని. నిన్నొకరు సహాయం అడగడానికి పిలిచారు. అది నువ్వు చేయగలవా? భగవంతుని అడుగు, వెళ్ళు అంతే." సో, అది వాస్తవానికైతే ఒక మిత్రుడు 12 స్టెప్ కాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంకో మిత్రుడిని తీసుకొని పోవాలి. బట్ నేను తీసుకెళ్ళలేకపోయాను అంటే నేను ప్రయత్నం చేశాను. ఎవరు రాలేకపోయారు. ప్రోగ్రామ్‌లో ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఉన్నాను. అది కేవలం భగవంతుడి దయ అండి. ఎళ్లి వాళ్ళతో ప్రేమ, సహనం, ఓపిక నా అనుభవాన్ని ఒకరితో పంచుకున్నాను. ఇంకొకరితోటి పంచుకోలేకపోయాను. కారణం అతను ఆ టైంలో డిటాక్సినేషన్‌లో ఉన్నారు గాబట్టి, ఒకరితో పంచుకున్నప్పుడు ఆ మిత్రుడికి తెలిసింది. మళ్ళీ తను రెగ్యులర్‌గా మీటింగ్స్‌కొస్తా ఉన్నాడు. సో, ఇది ఇద్దరు, ముగ్గురు పట్ల నాకు కలిగిన అభిప్రాయం అండి. అంటే ప్రోగ్రామ్ నాకు తెలుసన్న భావంతో ఇగోతో ఉండకూడదనే ఆలోచన మాత్రం నాకు కాస్త జ్ఞానంలోకొచ్చిందంతే. థాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ తిరుమల. చంద్రమౌళి గారు ఓవర్ టు యూ. హలో మౌళి గారు. సార్ సిగ్నల్ కొంచెం తక్కువ ఉంది సార్. ఒక్కోసారి వాయిస్ వినపడుతుంది, సారీ వినపడలేదు. సారీ సార్. కొంచెం ఎవరైనా కంటిన్యూ చేయండి సార్, ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఇంకెవరికైనా ఏమన్నా పంచుకునే అనుభవాలు కానీ లేకపోతే ప్రశ్నలు కానీ ఉన్నాయండి ఈరోజు చదువుకున్న అధ్యాయం గురించి?
నా పేరు సురేష్ అండి. త్రాగబోతున్నాయి భగవంతుడి దయ వలన నిమిత్తులు అందించిన సహాయ సహకారాలు ఎలా నచ్చుకున్న ఆలోచన తన స్పాన్సర్గా సూచన మేరకు ఈరోజు మొదటి చొక్కదరంగా ఉన్నానండి. మరి ఇలా చదివిన దానికైతే మరి నా జీవితంలో కూడా మరి ఇది ఒక శక్తివంతమైనది, గందరగోళపరిచేది, మరి ఇవన్నీ ఆ కోణాలు ఉన్నాయి. ఆ జబ్బుతో పాటు నా జబ్బు కూడా, నా మందుతో పాటు నా జబ్బు కూడా మరి బస్సు డ్యూటీకి వెళ్తా చక్కగా లైసెన్స్ వచ్చింది. తాగేటప్పుడు ఆల్రెడీ కిందకి వెళ్ళాగా అనుకుంటే చక్కగా పక్కన 1500 ఇస్తానని చెప్పి ఏంటి అని చెప్పి లెక్క చూసుకోకుండా ఏం జరుగుతుందో చూసుకోకుండా ఈ తాగబోతు ఆలోచనతో ఎప్పుడు ఇస్తున్నా ఇంటి నుంచి క్యారేజ్ తీసుకెళ్తున్నా, ఆడి క్యారేజ్ తీసుకొస్తాను. మరి ఆ విధంగా నేను డబ్బులు ఇస్తాను. ఒక 1500 తిరుపతి డ్యూటీకి వెళ్తే ఒక నెలకు 17,000 వస్తున్నా నాలుగింట్లో అని చెప్పి మరో 2 నెలలు 3 నెలలు ఏ దాని గురించి ఆలోచించాల. తర్వాత ఆలోచించడం మొదలు పెట్టాలే కానీ రాని వచ్చే ఎట్టకు వస్తున్నాయి అని చెప్పి తర్వాత 3 నెలలు 4 నెలలు ఆలోచించుకున్నాను. నెలకు 25,000 వస్తున్నాయి, ఇబ్బంది లేదు. మరి తీరా ఎక్కడెక్కడ మార్చేపాటికి విజయవాడ వారి దగ్గర ఎక్కడెక్కడ మార్చేటప్పుడు నేనే తీసి 20 ఏళ్ళు వేసి ఎక్కడ అడ్డివయ్యా అంటే ఇచ్చా. అసలు నిద్రమత్తులో ఉన్నా కరెక్ట్గా బస్ స్టాండ్కి వచ్చేపాటికే ఇన్ఫర్మేషన్ ఎవడు అందులో కూర్చున్నాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఫోటోలు తీశారు. తీరా బస్ స్టాండ్కి వచ్చాక నాన్న నీదేం తప్పేం లేదు, నాన్న నీ తప్పేం లేదని చెప్పి కేసు రాయడం జరిగింది. దాంతోపాటు మరి ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ తిరుపతిలో బస్సు వెనకర వరకు చేస్తా దెబ్బ తగిలితే తాగుబోతే ఆలోచనతో మరి అప్పుడు సోపానాల సాధన మరి ఏళ్ళు ఇందులో ఉండటం జరిగింది. ఆ 7-8లో ఉండడంలో తప్పలా ఏమంటే రివర్స్ అయితే చేశా. మీరు ఎదురుకొచ్చారు, తగిలిన దానికి నేను చేసేది ఏం లేదు, పోలీస్ కేసు పెట్టుకుందాం అది ఇదంటే తీరా వచ్చా డిఎం గారు రావటం. మళ్ళీ ఆ తర్వాత చాలా ఒక నెల 2 నెలలు ఇబ్బంది పడటం. తర్వాత నా స్పాన్సర్ గారికి సోపానాల సాధన ప్రకారం నా స్పాన్సర్ గారికి చేస్తే ఆయన చెప్పారు, ఎరా ఫస్ట్ డబ్బులు ఇచ్చేటప్పుడు తెలుసు, డబ్బులు ఇంట్లో పెట్టుకోవడం తెలుసు, ఎంజాయ్ చేయడం తెలుసు, అన్నీ తెలుసు. ఇవాళ టిక్కెట్ ఇచ్చేవాడికి ఉద్యోగం పోయిందని ఆ మనిషి మీద ఆవేశం, క్రోధం, అహంకారం, దురాశ ఇవన్నీ పెట్టుకొని ఆడుద్యోగం ఎట్ట బాగుండ కొట్టాలని చెప్పి విష ప్రయత్నాలు చేస్తున్నావు. అది తప్పు నీది నాన్న, ఆడిది కాదు. ఆడు సోషలోడు, ఆడు తాగినా తాగుతున్నా మానేస్తారు, దొంగతనం చేయాలన్న చేస్తారు, లేదు. మరి అదే ఉద్యోగం ఇప్పుడు ఆడు ఈ 6 సంవత్సరాల బట్టి చేతనే ఉండవు. మరి ఈ దొంగతనాలు చేతనం లేదు నాకైతే తెలియదు కానీ ఆ దెబ్బకి నన్ను అయితే మరి ఒక స్టేజీకే తెచ్చాడు ఆడు. ఎందుకంటే ఆడి దగ్గర చేసే బదులు మరి 2 లారీలకి వాహనం చేశాడు. చక్కగా ఏ కార్యక్రమంలో పాల్గొనడానికి ఫ్రీగా ఉంది, అన్నిటిని చేశాడు. కాకపోతే ఏంటంటే భగవంతుడు ఆడికి కుదరని చెప్పుకుంటున్నా. మరి ఆడ చేయబట్టాక ఈ జీవితం అది మెరుగైన జీవితంగా ఏర్పరచుకుందని ఆ స్పాన్సర్ గారికి చెబితే ఏది జరిగినా ఆయన ఉండయా, నువ్వు చేసే పనులు బట్టి నీ వాతావరణం బట్టే నడుచు, నీ అన్ని తిన్నకుంటే ఇంకో మిత్రుడితో కలిసి పని చేయడానికి అవకాశం దొరికిద్ది. నీ కుటుంబంలో కానీ వ్యాపారంలో కానీ అంత అవకతవకలు ఉంటే నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పి మరి అర్థమైంది. ఎందుకంటే మరి ఇందులో కూడా నేను మధ్యలో 6 జీవితం దిగురా పోయేసి దిగి అరే పోయి ఫిల్టర్ తీసుకురావాలి. శ్రీను గారు మ్యూట్ చేసుకోరా ప్లీజ్. యాదవ్ గారు కొద్దిగా నేను విధంగా మరి మధ్యమ 6 నుండి మరి నా జీవితం అస్తవ్యస్తం చేసుకున్నాను అనేది నిద్రపోయిన కాడి నుంచి నిద్రలేసిన కాడి నుంచి పడుకున్న దాకా శోభనాల సాధన అయితే, సాంప్రదాయాలు అయితే, మరి నన్ను నేనైతే, వ్యాపారం, కుటుంబం, ఏ 3 సరౌండింగ్ స్వస్థత, సేవ, ఐక్యతలో మరి భాగంగా మరి మొన్న మిత్రుడిని సర్వీస్ రామంటే ఆయన ఏదో పని ఉందని సగం దూరం తీసుకెళ్ళి వెనక్కి వచ్చాడు. మనం నిన్న వెళ్దామంటే ఆఫీస్ తీసుకోలేదు. ఇవాళ ఫోన్ చేస్తేనే నేనే పని ఉందాడు. నేనే ఒక 4 బ్యానర్లు తీసుకెళ్ళి చక్కగా 4 సార్లు కొట్టొచ్చా. ప్రశాంతంగా ఉంది. చక్కగా మీటింగ్ లో మళ్ళీ 5:23 జాయిన్ అయ్యా. ప్రశాంతంగా ఉన్నా. చూడండి, దేవుడు నాకు ఎక్కడ చూసినా కానీ ఏ ఉండేది లేదు. అసలు నేనేమన్నా మర్చిపోయినా ఆ టయానికి ఏ మిత్రుడు ఫోన్ చేయడం, వాళ్ళ నెంబర్ చెప్పండి, ఈ నెంబర్ చెప్పండి, ఏలో నేను ఎంత వెనకబడి ఉన్నానో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అర్థం చేస్తున్నారు. మరి అందుకే అది శక్తిహీనత, సందిగ్ధ వస్తుంటే మరి శోభనాల సాధన 1, 2, 3 చేశాక 4, 5, 6, 7, 8, 9 ఆ 9లో ఎప్పుడైతే మనసులో మా కల్మషం లేకుండా కళ్ళల్లో చూసి క్షమాపణ చెప్పే ధైర్యాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడో మరి ఆ రోజు నేను
ఒక గాల్లో దేవుళ్ళ భావన, మరి ఆ 10 ఆత్మపరిశీలన. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఆ మిత్రుడు వచ్చి ఏమైనా 5ంటికి వెళ్ళాలంగా కంగారు పడి వెళ్ళి అంటే లేదులేండి రేపు పొద్దున వెళ్దాంలేండి ఏముంది, నేను టైం పాస్ కి కూలింగ్ ఉంది వాతావరణం ఎండగా లేదని చెప్పి వెళ్ళి అని చెప్పి మరి సిల్లుకి తీసుకోవడం జరిగింది. అదే ఇదివరకు అయితే నువ్వు రాంగ పోంగా నన్ను జడదింగుతున్నావు అది ఇది అని చెప్పి లోపల లోపల కుమిలిపోయామండి. మరి ఇలా సరేలే అయిపోయిందిలేండి, ఇప్పుడు అయిపోయిందిగా రేపు పొద్దున వెళ్దామని చూడండి. ఎందుకంటే మరి ఆ క్షమించే భావన, క్షమించే ఆలోచన, క్షమించబడడం ఎంతో అదృష్టం అనమాట. ఏలో తప్ప మరి వేరే అవకాశాలు ఎక్కడా లేవు. ఎందుకంటే మరి తాగుతూ తాగుతూ చనిపోయే జీవితాన్ని ఆ భగవంతుడు తాగులేని జీవితాన్ని ఇచ్చి ఇంకో మనిషిని క్షమించగలిగే శక్తిని మరి వాళ్ళు నన్ను క్షమిస్తారో లేదో తెలియదు, కానీ నేను వాళ్ళని క్షమిస్తే నా మనసు శాంతంగా ఉంటది. మరి నాకు ఏదైతే అవసరం ఆ భగవంతుడు అడానికి అందిస్తాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. మరి 11 ప్రార్థనా ధ్యానం నాకు కార్యక్రమంలో ఏ విధంగా నడవాలి ఏంటి అనే సూచనలు. మరి 12 నాకు ఏదైతే వచ్చిందో అది ఇతరులు పంచడం, ఈ షేరింగ్ అయినా కానివ్వండి, లేకపోతే ఇది మిత్రులు చేసే బిగ్ బుక్ రీడింగ్ అయినా కానివ్వండి, మరి ఫిజికల్ మీటింగ్లు అయినా లేకపోతే ఆన్లైన్ మీటింగ్లు ఏ అయినా సరే, మరి అది కూడా మరి నిన్న మొన్న వచ్చింది. షేర్ చేయడం కూడా ఎంతో అద్భుతం. ఆ, అది ఎంత షేర్ చేస్తే అంత నువ్వు పొందుతావంటే మరి అది వాస్తవేనండి. ఎవరు షేర్ చేయాలంటే లోపల లోపల దాచుకొని మంచి మంచి షేర్ చేసుకున్నాండి, కుళ్ళు కుతంత్రాలని లోపల దాచుకున్నాండి. ఇవాళ కుళ్ళు కుతంత్రాలు కూడా షేర్ చేసుకోవడం వల్ల మనసు ఎంతో ఫ్రీగా ఉంటుంది, మైండ్ ఎంతో ఫ్రెష్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చిన చైర్పర్సన్ గారికి, ఉపయోగించిన మిత్రులకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సురేష్ గారు. మిత్రులారా, మనం సమయం అయిపోయిందండి. ఒకసారి ప్రార్థన చేసుకుని ఇంకా ముగిద్దామండి. దేవా, మేము మార్చలేని విషయంలో మార్చుకున్నటకు, ప్రశాంతతను మేము మార్చగలిగిన విషయంలో మార్చుకున్నటకు ధైర్యం మరియు వారిన్నిటికీ గల తేడా తెలుసుకొని వివేకము. థ్యాంక్ యూ మిత్రులారా. మళ్ళీ వచ్చే థ్యాంక్ యూ. శుక్రవారం